హై గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. సో రేపు బిగ్ ఫైనల్ జరగబోతుంది బిట్వీన్ ఇండియా అండ్ న్యూజిలాండ్. అందరి దృష్టి అక్కడ ఉంది. సూపర్ సండే రోజున ఏమవుతుంది, మన వాళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తారు, అహ్మదాబాద్ మనకు కలిసి వస్తుందా లేదా, ఇవన్నీ రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఇది కూడా చర్చ జరుగుతుంది, టీంలో ఏమైనా మార్పులు ఉండాలా లేదా అని. అభిషేక్ శర్మ సంగతి ఏంటి, వరుణ్ చక్రవర్తి సంగతి ఏంటి అనేది కదా ప్రధానమైన చర్చ. ఇది చాలా ఐరానికల్, చాలా గమ్మత్తైన విషయం ఏంటంటే, వరుణ్ చక్రవర్తి వరల్డ్ ర్యాంకింగ్స్లో T20 ఇంటర్నేషనల్ ర్యాంకింగ్స్లో నెంబర్ 1 బౌలర్. అభిషేక్ శర్మ T20 ఇంటర్నేషనల్ ర్యాంకింగ్స్లో నెంబర్ 1 బ్యాటర్. ప్రీ టోర్నమెంట్ మన ప్రెడిక్షన్స్ ఎలా సాగినాయి, వీళ్ళిద్దరూ మనని ముందుకు తీసుకెళ్తారు, వీళ్ళిద్దరూ మన స్టార్ ప్లేయర్స్గా మనం భావించాం. కానీ ఇప్పుడు వాళ్ళిద్దరిని ఫైనల్లో ఉంచాలో లేదో మనం చర్చిస్తున్నాం. ఇద్దరు కూడా దే హ్యాడ్ నాట్ లివ్డ్ అప్ టు ది ఎక్స్పెక్టేషన్స్. అభిషేక్ శర్మ స్టార్టింగ్లోనే 3 డక్అవుట్స్, హెల్త్ కుదరకపోవడం, ఇల్ హెల్త్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అతని ఫామ్ మళ్ళీ అందుకోలేకపోవడం, జింబాబ్వే మీద ఒక 50 చేసినా కూడా తర్వాత మళ్ళీ అతని ఫామ్లో అదే ఫామ్ కంటిన్యూ చేయలేకపోవడం అతను చూసాం. వరుణ్ చక్రవర్తి సంగతి వచ్చేసరికి, వరుణ్ చక్రవర్తి స్టార్టెడ్ ఆఫ్ వెల్. గ్రూప్ స్టేజ్లో 9 వికెట్లు తీశాడు. ఇప్పటికీ వన్ ఆఫ్ ది లీడింగ్ వికెట్ టేకర్స్ ఇన్ దిస్ వరల్డ్ కప్. 13 వికెట్స్ ఉన్నాయి అతనికి. గ్రూప్ స్టేజ్లో ఆడిన 4 మ్యాచ్లో 9 వికెట్లు తీశాడు. అక్కడ ఎప్పుడు కూడా ఫుల్ కోటా వేయలేదు అతను. గ్రూప్ స్టేజ్లో ఫుల్ కోటా ఆఫ్ బౌలింగ్ ఒక మ్యాచ్లో వేసినట్టున్నాడు, మిగతా మ్యాచ్లో 2 ఓవర్లు 3 ఓవర్లు అలాగే వేసాడు. అయినా కూడా 9 వికెట్లు తీశాడు. అక్కడ అతని ఎకానమీ కూడా చాలా బాగుంది, 5.5 ఎంతో ఉంది. సో ఆ స్టేజ్లో చాలా ఇంప్రెసివ్. అతని స్టైల్లో బౌలింగ్ వేశాడు. సూపర్ 8 వచ్చేసరికి అతని పర్ఫార్మెన్స్ టోటల్గా డౌన్. సూపర్ 8లో కానీ సెమీఫైనల్లో కానీ వెంట్ ఫర్ రన్స్. సూపర్ 8లో ఆడిన 3 మ్యాచ్ల్లో, సెమీఫైనల్లో కలిపి 4 మ్యాచ్ల్లో అతను 4 వికెట్లు తీశాడు. మ్యాచ్కి 1 వికెట్ చెప్పని తీశాడు, కానీ రన్స్ తెగ ఇచ్చేశాడు. అతని ఎకానమీ రేట్ చూస్తే 11.62. పర్టికులర్లీ సౌత్ ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్లో రన్స్ ఎక్కువ ఇచ్చాడు. తర్వాత సెమీఫైనల్లో ఇంగ్లాండ్లో ముఖ్యంగా జేకబ్ బెథల్ అతను వెంబడబడ్డాడు. అదేంటంటే 4 ఓవర్స్లో ఈ వెంట్ ఫర్ 64 రన్స్. అంటే ఓవర్కి 16 రన్స్ ఇచ్చాడు. ఒక్క ఓవర్లో 16 రన్స్ ఇచ్చాడు. మేబీ ప్రాబబ్లీ హిజ్ వర్స్ట్ ఎవర్ ఫిగర్స్. సో అతని ఫామ్ విషయంలో క్వశ్చన్ మార్క్ వచ్చింది. మన తురుపు మొక్కగా మనం భావించాం, మిడిల్ ఓవర్స్లో వికెట్స్ తీస్తాడు అనుకున్నాం. కానీ వికెట్లు తీస్తున్నాడు, ఒక్కొక్క వికెట్ చెప్పున. బట్ రన్స్ ఎక్కువ ఇచ్చేస్తున్నాడు. రన్స్ 11.62 అంటే చాలా కాస్ట్లీ కదా. సో అందుకని అతని విషయంలో డౌటు. అభిషేక్ శర్మ 50 మినహాయిస్తే పెద్దగా స్కోర్ చేయలేకపోవడం. వీళ్ళిద్దరిని రీప్లేస్ చేయాలా, అభిషేక్ ప్లేస్లో రింకుని ఆడించాలా, అలాగే వరుణ్ ప్లేస్లో కుల్దీప్ యాదవ్ని ఆడించాలా అనేది మన వీడియోలో చూద్దాం. ముందుగా అభిషేక్ శర్మ సంగతి. అభిషేక్ శర్మని రీప్లేస్ చేయరని నేను అనుకుంటున్నాను, నా అభిప్రాయం. ఎందుకంటే నేను సెమీఫైనల్ అప్పుడు ఇదే చెప్పాను, ఈజ్ ఎక్స్ ఫ్యాక్టర్ కైండ్ ఆఫ్ ప్లేయర్. అతను కనుక బాగా ఆడితే, మళ్ళీ తన ఫామ్ అందుకుంటే అతను యూ కెన్ విన్ ద మ్యాచ్. అతను ఒక 40 or 50 తన స్టైల్లో చేస్తే ఏంటంటే, మీకు పవర్ ప్లేలో మీకు 80-90 రన్స్ వచ్చేసినాయి అనుకోండి, మీ అవతల నుంచి కూడా సపోర్ట్ వస్తుంది, సంజు నుంచి, ఇషాన్ నుంచి. సో పవర్ ప్లేలో మీకు పవర్ ప్లేని మ్యాక్సిమైజ్ చేయగలుగుతారు. అది కదా ఇప్పుడు మోడర్న్ డే మంత్ర ఏంటంటే మ్యాక్సిమైజింగ్ పవర్ ప్లేలో ఎక్కువ రన్స్ చేస్తే. మరి న్యూజిలాండ్ సెమీస్ అలాగే గెలిచారు, మనం సెమీస్ కూడా అలాగే గెలిచాం. న్యూజిలాండ్ 80 రన్స్ చేశారు పవర్ ప్లేలో, మనం 65 చేసాం. సో పవర్ ప్లేలో మనం మ్యాక్సిమం రన్స్ చేస్తే అది మీకు బేస్ క్రియేట్ అవుతుంది. సో అలా క్రియేట్ చేయగల ఎబిలిటీ అభిషేక్ శర్మకి ఇప్పటికీ ఉంది. అతను ఏంటంటే ఆఫ్ స్పిన్నర్స్ని జాగ్రత్తగా ఆడుకోవాలి. ఆఫ్ స్పిన్నర్స్ ప్రయోగిస్తారు. న్యూజిలాండ్ టీంలో కూడా మెకాంకీ ఉన్నాడు, గ్లెన్ ఫిలిప్స్ ఉన్నాడు. సో ఇద్దరు కాకపోయినా మెకాంకీని అలాగే ఆడిస్తారు. మెకాంకీ మనం చూసాం కదా, సౌత్ ఆఫ్రికా మీద ఆడించినప్పుడు ఒక్క ఓవర్ వేసాడు. ఆ ఒక్క ఓవర్ సరిపోయింది. ఎందుకంటే ఆ ఒక్క ఓవర్లో డేంజరస్ డికాక్ని, రికిల్టన్ ఇద్దరిని వరుస బంతుల్లో రిమూవ్ చేశాడు. సో ఆఫ్ స్పిన్నర్ అగేన్స్ట్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అనేది చాలా వర్కౌట్ అవుతుందని టీం. ముఖ్యంగా అభిషేక్ శర్మ చేయాల్సింది ఏం లేదు. ఆఫ్ స్పిన్నర్ బౌలింగ్ స్టార్ట్ చేస్తాడు. మెకాంకీ స్టార్ట్ చేసినప్పుడు ఒక సింగిల్ తీసుకుని సంజుకి స్ట్రైక్ ఇచ్చాడు. అంతమించి అతను దాంట్లో స్టార్ట్లు కొట్టాల్సిన అవసరం. లాస్ట్ మ్యాచ్లో కూడా అనవసరంగా అతను ఆ ఓవర్లో 2 4 కొట్టి కూడా ఆఫ్ స్పిన్నర్ బౌలింగ్లో. మళ్ళీ సంజు చెప్పాడు కూడా జాగ్రత్తగా ఆడుకో అని చెప్పినా సరే, మళ్ళీ ఒక పెద్ద షాట్ కోసం వెళ్ళాడు. అతని స్ట్రెంత్ అంతా ఆఫ్ సైడ్, కానీ అతను లెగ్ సైడ్లో ఆడించేలా చేశారు. లెగ్ సైడ్లో ఉన్న ఒకే ఫీల్డర్కి క్యాచ్ ఇచ్చాడు, వెళ్ళిపోయాడు. సో అలాంటి ట్రాప్లో పడకుండా, ఆ ఈగో ఇష్యూస్కి వెళ్ళకుండా కాస్త జాగ్రత్తగా ఆడుకుంటే అతను ఇప్పటికీ కూడా యూ కెన్ స్కోర్ రన్స్.
కొంచెం సెటిల్ అయితే. జింబాబ్వేతో అలాగే చేశాడు. జింబాబ్వేతో స్టార్టింగ్లో కాస్త స్లోగా స్టార్ట్ అయినా తర్వాత హీ మేడప్ ఫర్ ది స్లోనెస్. ఎందుకంటే అతను 50 అక్కడ 26 బాల్స్లో 50 అంటే వండర్ఫుల్, ఆల్మోస్ట్ 200 స్ట్రైక్ రేట్ కదా. సో ఆ రకమైన స్ట్రాటజీతో వెళ్తే అభిషేక్ శర్మకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. హాఫ్ స్పిన్నర్స్ విషయంలో టెంప్ట్ కావద్దు అనేది అతను చేస్తారు. సింగిల్ తీశారు. సింగిల్ మీకు పవర్ ప్లేలో సింగిల్స్ దొరకచ్చు. సింగిల్ తీసుకొని హ్యాపీగా బంతిని ట్యాప్ చేసి సింగిల్ తీసి సంజుకి స్ట్రైక్ ఇస్తే సరిపోతుంది. అది ఐ థింక్ అదే మనకి రింకు సింగ్ ఇస్ ఎ వెరీ గుడ్ ఫీల్డర్, నో డౌట్. కానీ మనకి ఏంటంటే ఇప్పుడు అభిషేక్ శర్మని మీరు మారిస్తే ఏంటంటే మళ్ళీ మొత్తం బ్యాటింగ్ ఆర్డర్ మార్చి. ఇప్పుడు బ్యాటింగ్ ఆర్డర్ సెటిల్ అయ్యింది. ఇషాన్ కిష్ ఇస్ డూయింగ్ ఇట్ ఎట్ నెంబర్ 3, తిలక్ వర్మ ఇస్ డూయింగ్ వెల్ ఎట్ నెంబర్ 5 ఆర్ నెంబర్ 6 ఎట్ వాట్ ఎవర్ ప్లేస్. అతను లోయర్ మిడిల్ ఆర్డర్లో బ్రహ్మాండంగా ఆడుతున్నాడు. మళ్ళీ తిలక్ వర్మ నెంబర్ 3లోకి తీసుకొచ్చి మళ్ళీ ఇషాన్ కిషన్ చేత ఓపెన్ చేయించి మళ్ళీ ఈ సెటిల్ అయిన బ్యాటింగ్ లైనప్పుడు ఎందుకు డిస్టర్బ్ చేయాలి, అది కదా. సో అందుకని అభిషేక్ శర్మ కంటిన్యూ అవుతాడని అనుకున్నాను. మీకు ఎగ్జాంపుల్ ఏంటంటే విరాట్ కోహ్లీ లాస్ట్ వరల్డ్ కప్లో ఫైనల్ వరకు పెద్దగా ఏం రన్స్ చేయలేదు. ఒక 37 ఏదో చేశాడు, తర్వాత ఒక 20 చేశాడు. ఒక 20-30 మినహాయిస్తే అన్ని సింగిల్ డిజిట్ స్కోర్సే ఉన్నాయి మోస్ట్లీ. 2 డక్అవుట్స్ కూడా ఉన్నాయి. ఈవెన్ అగేన్స్ ఆస్ట్రేలియా స్కోర్ ఈ ఘాట్అవుట్ ఫర్ ఎ డక్, యుఎస్ఏకి అగేన్స్గా డక్అవుట్ అయ్యాడు. అయినా అప్పుడు కెప్టెన్ రోహిత్ శర్మ అతను వెనకేసుకొచ్చాడు. అతను ఏమన్నాడంటే ఫైనల్ ముందు మేబీ హీ సేవింగ్ ఇట్ ఫర్ ది ఫైనల్ కోసం తన బెస్ట్ పర్ఫార్మెన్స్ని దాచిపెట్టుకున్నాడు. అలాగే ఫైనల్లో ఐ థింక్ ఈ స్కోర్ 76 అనుకుంటా. సో ఫైనల్లో హీ వాజ్ ది మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, హీ వాజ్ ది ప్లేయర్ ఆఫ్ ది ఫైనల్. సో అది కదా, అలాగా ఆ ప్లేయర్తో కాన్ఫిడెన్స్ చూస్తే విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్, అలాగే క్వాలిటీ ప్లేయర్ లైక్ అభిషేక్ శర్మ విషయంలో కాన్ఫిడెన్స్ చూస్తారు టీమ్ అని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. సో అభిషేక్ మైట్ కంటిన్యూ అని నా అభిప్రాయం. బట్ మనకు తెలియదు టీమ్ థింకింగ్ ఎలా ఉంది, టీమ్ అతని మెంటల్ స్టేట్ ఎలా ఉంది, కాన్ఫిడెన్స్ ఉందా లేదా, ఇవన్నీ చూస్తారు. అలాగే వరుణ్ చక్రవర్తికి పర్ఫెక్ట్ రీప్లేస్మెంట్ ఎవరంటే కుల్దీప్ యాదవ్ అసలు ఒక మ్యాచ్ కూడా ఆడలేదేమో అనుకున్నాను. కానీ నేను చెక్ చేస్తే ఈ ప్లేడ్ 1 మ్యాచ్ అగేన్స్ట్ పాకిస్తాన్, శ్రీలంకలో కొలంబోలో ఆడిన మ్యాచ్ ఆడాడు. అప్పటికే అతను బౌలింగ్కి వచ్చేసరికి మన టీం మంచి స్ట్రాంగ్ పొజిషన్లో ఉంది. మంచి బౌలింగ్ వేశాడు. 3 ఓవర్లో 14 రన్స్ ఇచ్చాడు. మహమ్మద్ నవాజ్ వికెట్ తీశాడు. సో వచ్చిన అవకాశం అతను బాగానే పర్ఫార్మ్, పెద్ద ఇంప్రెసివ్గా ఏం బౌలింగ్ చేయలేదు, అది కూడా నేను చెప్తాను నేను. బట్ ఇట్ డిడ్ వెల్. బట్ కుల్దీప్ యాదవ్ ఇస్ క్లాస్ యాక్ట్. ఎప్పుడైనా మంచి బౌలింగ్ చేస్తాడు, దేని లేదు కుల్దీప్ ఆడిస్తే. బట్ వరుణ్ చక్రవర్తిని రీప్లేస్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఎలాగైతే మన ఎక్స్పెక్టర్ అని అనుకుంటున్నామో మన అభిషేక్ శర్మని, వరుణ్ కూడా అలాగే కదా. వరుణ్ చక్రవర్తిని ఇప్పుడు వాళ్ళకి ప్రధానమైన స్ట్రెంత్ ఎవరు? ఫిన్ అలెన్ అండ్ టిమ్ సాఫర్డ్. వాళ్ళిద్దరూ ఐపీఎల్లో పెద్దగా ఆడింది ఏం లేదు. టిమ్ సాఫర్డ్ కొన్ని మ్యాచ్లు ఫిన్ అలెన్ ఆడాడో లేదో కూడా నాకు గుర్తులేదు. టీమ్స్లో ఉన్నాడు, లైక్ ఆర్సీబీ లాంటి టీమ్స్లో ఉన్నాడు, కానీ 1-2 మ్యాచ్లు ఆడలేదో కూడా నాకు తెలియదు. బట్ దే హ్యావ్ నాట్ ప్లేడ్ ఐపీఎల్ ఎ లాట్. ఇద్దరికిద్దరు వాళ్ళే కదా మెయిన్ డేంజర్. వాళ్ళు వరుణ్ చక్రవర్తి ఆడడంలో అతను పిక్ చేయడంలో ఇబ్బంది పడతారు. బికాజ్ నాట్ ఈవెన్ ఫేస్ డిమ్ అండ్ ఐపీఎల్ అండ్ ఇంటర్నేషనల్ క్రికెట్ కూడా పెద్దగా ఫేస్ చేసినట్టు లేదు. కాబట్టి అతని ఫ్యాక్టర్ వాళ్ళకి నావల్టీ అవుతుంది. గ్లెన్ ఫిలిప్స్ కూడా ఐపీఎల్ ఆడిన తక్కువ మ్యాచ్లు. ఐపీఎల్లో చాలా రెగ్యులర్గా టీమ్స్లో ఉంటాడు, కానీ ఆడిన మ్యాచ్లు ఆడిన తక్కువ. సో గ్లెన్ ఫిలిప్స్ కానీ వాళ్ళే కదా వాళ్ళు బాగా రన్స్ చేస్తున్నది. సో ఆ ముగ్గురికి అతను థ్రెట్ అవుతాడు. అతను కూడా మీకు ఆన్ హిస్ డే కెన్ గివ్ యూ వికెట్స్ ఇస్తాడు కదా. అతనితో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే చాలామంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నది ఏంటంటే ఈజ్ బౌలింగ్ టూ ఫాస్ట్. మొన్న సెమీఫైనల్లో కూడా దాదాపు 10 డెలివరీస్ 100 kmph వేసాడు. మామూలుగా అతను 80s-లో 90s-లో వేస్తాడు. హై 80s 90s-లో అతని బౌలింగ్ ఉంటుంది. కొంచెం క్విక్కర్గానే ఉంటుంది, క్వికిష్ స్పిన్నే ఉంటుంది. బట్ 100 దాటితే అది మీడియం పేస్ అయిపోతుంది, స్లో మీడియం అయిపోతుంది. సో అలాంటప్పుడు బాల్ కూడా పెద్దగా గ్రిప్ అవుతుంది, టర్న్ అవ్వదు. అతను ఏంటంటే ఎప్పుడైతే బ్యాట్స్మెన్ అతని మీద అటాక్ చేస్తున్నారో స్పీడ్ పెంచేస్తున్నాడు, షార్ట్ వేస్తున్నాడు. మామూలుగా అతని లెంత్ చాలా ఇమ్మాక్యులేట్ ఉంటుంది. అంటే ఇఫ్ యూ మిస్ ఐ హిట్ అన్నట్టు. ఎప్పుడు అతను బాల్ కనుక మిస్ అయితే బోల్డ్ లేని అవుతారు, ఎల్బిడబ్ల్యూనే అవుతారు. అది మిస్ అవుతాడు. షార్ట్ వేస్తున్నాడు, తర్వాత వైడ్గా కూడా వేస్తున్నాడు. మీరు స్ట్రైట్ వేస్తే అతను స్ట్రైట్ బౌండరీస్ కొడుతున్నారు, స్ట్రైట్ వేస్తున్నారని చెప్పి కొంచెం వైడ్గా వేస్తున్నాడు. అది అందులో అంటే రూమ్ ఇస్తున్నాడు. ఇంతకుముందు క్రాంప్ చేసాడు, రూమ్ లేకుండా అది ఇబ్బంది పెట్టాడు, రూమ్ ఇచ్చాడు కాదు. కానీ ఇప్పుడు ఆ రూమ్ కూడా ఇస్తున్నాడు. అతను వాళ్ళకి ఈజీగా చేతులు జాపి కొట్టే అవకాశం ఇస్తున్నాడు. షార్ట్ వేస్తున్నాడు, వైడ్ వేస్తున్నాడు, స్పీడ్ పెంచుతున్నాడు. తర్వాత ఇంకోటి ఏంటంటే అతని లెగ్ బ్రేక్ పెద్దగా టర్న్ కావట్లేదు. ఎక్కువగా అతన్ని ఏంటంటే ఆఫ్ స్పిన్నర్ లాగా ఆడుతున్నారు, అది గుగ్లీ ఆడుతున్నారు. అతని బాల్ లోపలికి వస్తుంది, ప్లే హిమ్ లైక్ ఎన్ ఆఫ్ స్పిన్నర్.
సో అది అతని డవెన్సీ కోడ్ డికోడ్ చేసినట్టుగా ఇతని కోడ్ని కూడా డికోడ్ చేశారేమో అనిపిస్తుంది. సో కంప్యూటర్ అనలిస్ట్ ఉంటారు కదా, చెప్తారు కదా ఇతను ఇన్ని బాల్స్ వేసాడు, అవుట్ ఆఫ్ హిస్ 24 బాల్స్ 20 లేకపోతే 18 బాల్స్ ఆర్ గూగ్లీస్ కమింగ్ ఇన్ టు ద రైట్ హ్యాండర్. సో రైట్ హ్యాండర్ లోపలికి వస్తున్నాయి, లోపలికి టర్న్ అవుతున్నాయి, ఏదో కొద్ది టర్న్ అవుతున్నాయి. దాన్ని ప్లే హిమ్ లైక్ అన్ ఆఫ్ స్పిన్నర్. సో అలాంటి ఒక ప్రెడిక్టబిలిటీ కూడా అతను బౌలింగ్లో వచ్చినట్టుగా ఉంది. తర్వాత ఇంకోటి ఏం చేస్తున్నారంటే మిల్లర్ చూపించాడు. మిల్లర్ ఏంటంటే అతను వచ్చి రాగానే అటాక్ చేశాడు, కౌంటర్ అటాక్ చేశాడు, పెద్ద పెద్ద షాట్లు. ఒకసారి బ్యాట్స్మెన్ అతను అటాక్ చేయగానే అతని కాన్ఫిడెన్స్ పోతుంది. ఈజ్ బికమింగ్ ఎ డిఫరెంట్ బౌలర్. అతను తన లైన్ అండ్ లెంత్, తన యాక్యురసీ, అతని హాల్మార్క్ యాక్యురసీ పోతుంది. సో చాలా చాలా ఇబ్బంది పడుతున్నాడు వరుణ్ చక్రవర్తి. అలాగే అతను అటాక్ చేసి, అలాగే మనం జాకబ్ బెత్తల్ కూడా చూసాం కదా, వరుణ్ చక్రవర్తి బౌలింగ్ రాగానే వరుసగా 3 సిక్స్లు కొట్టాడు. అదే ఎవరిని బట్లర్ని వికెట్ తీశాడు, కానీ వరుసగా 3 సిక్స్లు కొట్టాడు. తర్వాత కూడా చెప్పాడు జాకబ్ బెత్తల్ ఏం చెప్పాడంటే, ఒక్కసారి అతని మీద అటాక్ చేస్తే తర్వాత ఈజ్ నాట్ ద సేమ్ బౌలర్. అటాక్ చేసిన తర్వాత, అతనికి రన్స్ ఇచ్చిన తర్వాత, అతని మీద బౌలర్ రన్స్ తీసుకున్న తర్వాత ఈజ్ నాట్ ద సేమ్ బౌలర్. సో అదే స్ట్రాటజీ ప్రతి టీం న్యూజిలాండ్ కూడా అవలంబిస్తుంది. కానీ ఇక్కడే ఒక క్యాచ్ ఏంటంటే అది మనకి అడ్వాంటేజ్గా మారే అవకాశం ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే అతను అటాక్ చేయడానికి సఫర్ట్ కానీ డేంజరస్ ఫినాలర్ కానీ ట్రై చేస్తారో అక్కడ మనకు ఆపర్చునిటీ కూడా ఉంటుంది. సో అతను అటాక్ చేద్దాం, వచ్చి రాగానే అతను బౌలింగ్ లైన్ అండ్ లైన్ డిస్టర్బ్ చేద్దాం, సెటిల్ అవ్వకుండా చేద్దామనే ఒక ప్రయత్నం చేస్తే అక్కడే అతనికి ఒక ఆపర్చునిటీ కూడా ఇచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి వరుణ్ చక్రవర్తిని కంటిన్యూ చేస్తారనుకుంటున్నాను. అతని బౌలింగ్ విషయంలో ఒకవేళ రన్స్ వెళ్ళినా పర్వాలేదు, మళ్ళీ 60 రన్స్ ఇచ్చినా 70 రన్స్ ఇచ్చినా పర్వాలేదు, వికెట్లు తీ, యూ స్టిక్ టు యువర్ బేసిక్స్, కీప్ ఇట్ సింపుల్, జస్ట్ నీ లైన్ అండ్ లెంత్. నువ్వు ఏంటంటే వికెట్ టు వికెట్ బౌలర్ కానీ నీకున్న రెప్యుటేషన్, సో యూ మిస్ ఐ హిట్ అన్నట్టుగానే అలాగే నువ్వు వికెట్ టు వికెట్ బౌలింగ్ అయ్యి నీ లెంత్కి స్టిక్ ఆన్గా బ్యాట్స్మెన్ రన్స్ కొట్టినా పర్లేదు, కానీ మిస్ అయితే నీకు వికెట్ వస్తుంది. సో అది అతను మళ్ళీ ప్లాన్ బీకి వెళ్లకుండా తన స్ట్రెంత్ ప్రకారం బౌలింగ్ చేయాలి. దాన్ని డిస్టర్బ్ చేయడానికి బ్యాట్స్మెన్ చేస్తున్న ప్రయత్నాలని తిప్పికొట్టాలి, దానికి లొంగిపోకూడదు, వాటిని బట్టి నువ్వు మారకూడదు. సో ఆ మెంటల్ స్ట్రెంత్ అతనికి ఉంటుంది. ఎందుకంటే అతను చాలా లేట్ ఏజ్లో వచ్చాడు, కానీ ఆ మెంటల్ స్ట్రెంత్ వల్లే అతను ఇంత తొందరగా కంబ్యాక్ అయ్యాడు. చాలా లేట్ ఏజ్లో 20 years వచ్చినాక అతను ఈ స్టార్టెడ్ సీరియస్లీ బౌలింగ్ స్పిన్. సో అలాంటి క్రికెటర్ డెఫినెట్గా ఈ విల్ మేక్ అడ్జస్ట్మెంట్స్. అతనికి కొత్త వేరియేషన్స్ తెచ్చుకొని ఏదో ఒకటి చేసి మొత్తం మీద అతనే ఆడతాడు. కుల్దీప్ ఆడే అవకాశం ఉంది, కానీ ఇన్ని మ్యాచ్లు ఆడుకోవడం సడన్గా ఫైనల్కి, అంటే ఒక మ్యాచ్ ఆడాడు, ఫైనల్ ఆడితే కుల్దీప్ హ్యాస్ లాట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్. లాస్ట్ టైం కూడా అలాగే అయింది 2024లో. మీకు గుర్తుంటే సంజు శాంసన్ ఆడిద్దాం రిషబ్ పంత్ ప్లేస్లో అనుకున్నారు ఫైనల్లో. రిషబ్ పంత్ స్టార్టింగ్ బాగానే చేశాడు, కానీ తర్వాత అంత క్లిక్ కాలేదు. అతన్ని రెడీగా ఉండమని చెప్పారంట, సంజు కూడా ఇంటర్వ్యూస్లో చెప్పాడు, రెడీగా ఉండమని చెప్పారు, నేను ఫైనల్ ఆడిస్తున్నావు అని చెప్పి. కానీ లాస్ట్ మినిట్లో వద్దు, సేమ్ 11తో సెమీస్ ఆడిన 11తోనే వెళ్దాం, రిషబ్నే కంటిన్యూ చేద్దామని డిసైడ్ చేశారు. ఇప్పుడు టాస్కి వెళ్ళే ముందు ఒక 10 నిమిషాల పాటు రోహిత్ శర్మ సంజుతో మాట్లాడి, సారీ నీకు అనవసరంగా నీకు ఫైనల్ ఆడిస్తామని చెప్పి ఆడించలేకపోతున్నాం అని చాలా 10 నిమిషాల పాటు అతనితో మాట్లాడి వచ్చాడు. అది సంజు శాంసన్ కూడా చెప్పాడు. సో రోహిత్ శర్మ కెప్టెన్గా టీంతో ఎంత బాగా డీల్ చేస్తాడు, కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా ఎలా చూస్తాడు అనే దానికి అది ఎగ్జాంపుల్. అది సంజు శాంసన్ చాలా గొప్పగా రోహిత్ శర్మ లాంటి ఒక లీడర్ ఇలా చేశాడు నాకు అని చెప్పాడు. అది చాలా సందర్భాల్లో అనేక మంది మనం చెప్పడం కూడా విన్నాం. సో అలాగే ఇప్పుడు కూడా దే మైట్ థింక్ అబౌట్ ప్లేయింగ్ కుల్దీప్, బట్ అల్టిమేట్లీ ఐ థింక్ ప్లే విత్ వరుణ్ చక్రవర్తి అనుకుంటున్నాను. అలాగే దే ప్లే అభిషేక్ శర్మ అనుకుంటున్నాను. సో ఎలాంటి మార్పు అయితే నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు, బట్ చెప్పలేము. టీం చూస్తారు వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు, ఎవరు నడిస్తే బాగుంటుంది. పెద్దగా ఈరోజు ఆప్షనల్ సెషనే ఉంటుంది, నెట్ సెషన్. పెద్దగా ఇక్కడ వరుసగా మ్యాచ్లు ఆడుతున్నారు, పెద్ద గ్యాప్ లేదు. సో ఎండలు కూడా బాగా ఎక్కువగా ఉన్నాయి. సో ఆప్షనల్ సెషనే ఉంటుంది, బట్ అది కూడా నెట్స్లో కూడా చూసి దే విల్ టేక్ ద ఫైనల్ కానీ అనుకుంటున్నాను.